దినాలు మీకు చాలా ప్రాముఖ్యమైన స్వాతంత్రోద్యమ సందేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చక్కగా ఈ రాత్రే ఈ బైబిల్ స్టడీలోనే దాన్ని మీకు వినిపిస్తాను. మరలా రేపు ఉదయం ఆగస్టు 15వ తారీఖు యథావిధిగా మనకి 7:30 గంటలకే మన సంఘాల ఆవరణంలో ఫ్లాగ్ హాస్టింగ్ జెండా ఆవిష్కరణ ఉంటుంది. అది కూడా ఉదయకాలం ఎర్లీగా మనం జరిగించుకుంటాం. కాబట్టి భారతదేశంలో మనం ఒక భాగం. మన దేశాన్ని బట్టి మనం ఎంతో గౌరవించాలి. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అన్నారు పెద్దలు కదండి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ కదండి. దేశంలో ఉన్న మనము మన భారతదేశాన్ని బట్టి మనం గర్వించాలి. మన దేశాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. భారతదేశం చాలా గొప్ప దేశం. ఎందుకో చెప్తానండి. ఎందుకో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భారతదేశం యొక్క పేరు 2 సార్లు రాయబడింది. ఇండియా అని తెలుగులో, ఇండియా అని ఇంగ్లీష్ బైబిల్లో, హిందూ దేశము తెలుగు బైబిల్లో ఎస్తేర్ గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. 2 సార్లు భారతదేశం, హిందూ దేశము. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇండియా అనే మాట చక్కగా ఉంది. కాబట్టి దేవుడు మన దేశానికి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఎంతో పవిత్రంగా చూసే ఈ పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు మరి ఆ మాటను ప్రభు మనకి జ్ఞాపకం చేయటం, అది పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించటం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. కాబట్టి భారతదేశం ఎంతో గొప్ప దేశం. అంత మాత్రమే కాదండి, భారతదేశాన్ని ప్రభు ఎంతగా ప్రేమించారంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన తోమ, యేసు ప్రభువారి పక్కనే ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడైన దిదుమ అనబడిన తోమ భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. ఆయన భారతదేశానికి మిషనరీగా వచ్చి భారతదేశంలోనే గొప్ప సేవ చేసి చెన్నై మలబార్ అనే ప్రాంతంలో చక్కటి పరిచర్య చేసి చెన్నైలో ఆయన హతసాక్షిగా చనిపోతాడు. హతసాక్షిగా భారతదేశంలో ఆయన ఆ చెన్నై ప్రాంతంలో ఇప్పుడు కూడా మద్రాసు మనం వెళ్తే, చెన్నై పట్టణం వెళ్తే మరి సెయింట్ థామస్ మౌంట్ అని ఒక పెద్ద కొండ ఉంటుంది. అక్కడ ఆయన ప్రదేశాలన్నీ ఆయన జీవిత చరిత్ర అంతా అక్కడ ఉంటుందండి. ఆయన సమాధి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుడు భారతదేశానికి మరి ఒక యేసు ప్రభువారి శిష్యులో ఒకడైన తోమాను మన దేశానికి పంపించడం మనం ఎంతైనా గర్వించదగ్గ విషయం కదండి. ఇంకో మాట చెప్పంటారా? భారతదేశానికి తోమ మిషనరీగా యేసు ప్రభు సువార్తను తీసుకొని రావటం ద్వారా గుండాఫరస్ అనే రాజు మొట్టమొదటిగా భారతదేశంలో క్రైస్తవుడైంది ఎవరో తెలుసా అండి? యేసు ప్రభు నమ్ముకుందెవరో తెలుసా? గుండాఫరస్ అనే ఒక రాజు. ఆయన నార్త్ ఇండియాలో ఆ రాజు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. కాబట్టి చాలా చరిత్ర గడించినటువంటి భారతదేశం, దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడైన తోమాని మన దేశానికి పంపించడం ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఆయన ద్వారా ఇప్పటికీ సువార్త విస్తరించబడతా ఉంది. మరి క్రైస్తవ్యం తెలుసుకుంటున్నారు, అనేక మంది ప్రభువుని తెలుసుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది అంటాడు. మరి క్రైస్తవ భారతీయులంగా మన పౌరస్థితి, మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం పరలోక పౌరులం. అంతకంటే ముందే మనం భారతదేశ పౌరులం. వీ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్. మనకి 2 పౌరత్వాలు దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశంలో పెరుగుతున్నందుకు, భారతదేశం యొక్క ఈ నీరు, ఈ గాలి పీల్చుకొని చక్కగా వీటిని అనుభవిస్తూ ప్రభువులు ఎదగటానికి ప్రభు ఇచ్చిన ఈ పౌరత్వాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత. యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం క్రైస్తవులంగా మొట్టమొదటిగా భారత పౌరత్వాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం పరలోక పట్టణానికి కూడా పౌరులమయ్యాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంత గొప్ప ఈ దేశంలో మనం పుట్టి ప్రభుని స్తుతించి గణపరిచి ఆధిక్యత ప్రభు మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రాలు. జనగణమన కదా నేషనల్ యాంథమ్,
రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చేత ఆయనే స్వరకల్పన చేసి మ్యూజిక్ అందించి మరి మన భారతదేశానికి ఇచ్చిన జాతీయ గీతం అది. దాన్ని ఇప్పుడు కూడా మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో చేర్చారు పెద్దలు. ఎందుకంటే మనం భారతదేశ పౌరులం కాబట్టి మనం దాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి కదండి. మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశంలో మనమున్నాం. ఇంత గొప్ప దేశంలో ప్రభుని స్తుతించి ఘనపరిచే ఆ గొప్ప యోగ్యత, ఆధిక్యత, అవకాశం యేసయ్య మనకి ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు. మరి ఇంత గొప్ప దేశంలో ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం భారతదేశ పౌరులంగా మనం ఏం చేయాలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను చాలా క్లుప్తంగా. ఆ తర్వాత భారతదేశం గురించి, రేపు మన దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని ప్రధాన కూడల్లో, అన్ని ఆఫీసుల్లో, మరి ప్రతి చోట అన్ని చర్చెస్లో కూడా దేవుని మహాకృప వలన మన చర్చెస్ అన్నింటిలో కూడా మనం భారతదేశ పౌరులం కాబట్టి దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదండి. మన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తు చేసుకొని వారిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి ఇంత గొప్ప దేశంలో మనం ఉన్నందుకు మనం కూడా ఫ్లాగ్ హాస్ట్ చేయటం కదండి, అది దేవుడిచ్చిన మహా గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఏం చేయాలి భారతీయ పౌరులంగా మనం ఏం చేయాలి? ఒక 4 విషయాలు దేవుని వాక్యంలో నుంచి రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. నేను ఒక 7 వచనాలు చదువుతానండి. ముందు వచనాలు చదువుతాను, ఆ తర్వాత ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. చూడండి, బైబిల్ ఎంత చక్కటి గ్రంథమో, యేసు ప్రభువారు మనకిచ్చిన ఈ గ్రంథం ఎంత గొప్పదో. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడిండుట ఆవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. దేవుడి వాక్యము మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బైబిల్ స్టడీలో ముందుగానే స్వాతంత్ర దిన సందేశాన్ని, దైవ సందేశాన్ని అందించే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు. దేవుడు మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో దైవ సందేశం ద్వారా మరి చూస్తున్న అశేష జనవాహినికి, లైవ్లో చూస్తున్న ప్రజలకు, తర్వాత రికార్డు చూడబోయే వారందరికీ కూడా భారతదేశం తరపున, ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం తరపున మీ అందరూ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మన దేశాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ రాబోయే నూతన సంవత్సరం, ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రభు ఇంకా దేశాన్ని దీవించి గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన దేశం పట్ల మనం కలిగి ఉండాల్సిన 4 ప్రాముఖ్యమైన బాధ్యతలు అందామండి, రెస్పాన్సిబిలిటీస్. ఏం చేయాలి ఒక పౌరుడుగా, భారతదేశ పౌరుడుగా, భారతదేశం యొక్క అభివృద్ధి కొరకై, భారతదేశం యొక్క ఆశీర్వాదం కొరకై మనం ఏం చేయాలి? 4 విషయాలే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యానుసారంగా ఈ 4 బాధ్యతలు ఈ రాత్రి
మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భారతదేశ పౌరులంగా యాజ్ ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనం ఏం చేయాలి? మొట్టమొదటి మన బాధ్యత ఏంటో తెలుసండి. భారతదేశం కొరకు వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. మన దేశం కొరకై మనం ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. వీ షుడ్ ప్రే. ప్రే అనే మాట గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయాలి. బైబిల్లో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, చూడండి ఆ మాట, ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు మన దేశాన్ని స్వస్థపరచాలంటే మన దేశం కొరకు మనం ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేస్తున్నామండి? మన దేశం కొరకై మనం ప్రార్థన చేస్తున్నామా? ఈ రాత్రి ఇంకా నువ్వు ప్రార్థన చేయలేకపోతే మన దేశం కొరకై ప్రార్థన చేద్దాం. దేవుడు మన దేశాన్ని స్వస్థపరచాలంటే మన దేశం కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేద్దాం. దేవుడు భారతదేశంలో అవినీతిని, అరాచకాన్ని, అక్రమాన్ని తొలగించి నాయకులకు కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేసి మంచి పరిపాలన, మంచి శాస్త్రవేత్తలు మన దేశంలో పైకి లేపబడి వారి ద్వారా మంచి ఇన్వెన్షన్స్, పరిశోధనలు జరిగి గొప్పగా దేశం దీవించబడేటట్టుగా ప్రార్థన చేద్దాం. డ్రగ్స్ మాఫియా కదండి, భయంకరమైనటువంటి డ్రగ్స్ మాఫియా, భయంకరమైనటువంటి ఇవన్నీ మనం చూస్తున్నాం. గంజాయి, మరి మందు, మరి ఖైనీలు, గుట్కాలు, వ్యభిచారం, జారత్వం, దురలవాట్లు, భయంకరమైన వ్యసనాలు, ఈ సెల్ ఫోన్లో కూరుకుపోతున్న అశ్లీల సాంగత్యం, అశ్లీల దృశ్యాలు చూడటం కదండి, భయంకరమైనటువంటి ఈ చెడ్డ సాహిత్యం అంతా కూడా యేసునామములో దేవుడు తొలగించి యువతను రక్షణలోకి ప్రభు నడిపించినట్లుగా యవనస్తుల మార్పు కొరకై ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామండి. దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేశం కొరకు మనం చేయాల్సిన మొదటి బాధ్యత, యాజ్ ఏ క్రిస్టియన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. క్రైస్తవ భారతదేశ పౌరులంగా, భారతదేశ పౌరులు మొట్టమొదట నో డౌట్ దేవునికి స్తోత్రాలు, ఈ దేశంలో పుట్టి పెరిగి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాం కాబట్టి మొదట మనం భారతీయ పౌరులం. ఆ తర్వాత మనం యేసు ప్రభుని తెలుసుకున్న ద్వారా క్రైస్తవ పౌరులమయ్యాము. కాబట్టి మనం మన దేశం కొరకు మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నామా? చేద్దాం. ఈరోజు ప్రార్థన చేద్దాం. 78వ స్వాతంత్ర దినోత్సవం నాడు దేవుడు ఇంకా మన దేశాన్ని దీవించి అవినీతిని, అరాచకాన్ని, అక్రమాన్ని, లంచగొండితనాన్ని కదండి పేరుకుపోయింది ఆ వ్యవస్థ. అసలు ప్రతి వాడు లంచములతో అలవాటు పడిపోయారండి. కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. చాలామందికి ఇంకా అర్థం కావట్లేదండి. ఈ వ్యవస్థలు దేవుడు సరిచేసి మానవుని తోటి మానవుని ప్రేమించే మంచి మనస్సును దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి, వారి పాపాలు క్షమించి నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. ప్రభు పౌలు కూడా అంటాడు కదండి, మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు, రాజుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత చెల్లించవాలని హెచ్చరిస్తున్నాడు. చెప్టల్లా హెచ్చరిస్తున్నాడు, వార్న్ చేస్తున్నాడు పౌలు. ఇది మంచిదియో, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి దేవునికి అనుకూలమైంది ఏంటంటే మనం మన దేశం కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. రెండవ బాధ్యత, రెండవ రెస్పాన్సిబిలిటీ, భారతీయ పౌరులంగా మనకున్న రెండవ ప్రాముఖ్యమైన బాధ్యత చూడండి. 7వ వచనంలో చక్కటి మాట, రోమాపత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకమునో చెల్లించుడి.
వీ షుడ్ పే ఆల్ ద ట్యాక్సెస్. చెల్లించాలి, పన్నులు చెల్లించాలి. భారతదేశ పౌరులంగా రెండవది, భారతదేశం పట్ల మన బాధ్యత ఏంటంటే పన్నులు ఒకటి PRAY, ప్రార్థన చేయాలి. భారతదేశం యొక్క స్వస్థత కొరకై, దేశంలో ఎక్కడైతే అవినీతి, అరాచకం, అక్రమం పేరుకుపోయిందో, ఎక్కడైతే లంచగొండితనం పేరుకుపోయిందో, ఎక్కడైతే యవనస్తులు దురలవాట్లకు గురవుతూ ఉన్నారు, ర్యాగింగ్, ఇలాంటి భయంకరమైనవి వచ్చేసినాయండి. మరి సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి పక్కదారులు పడుతున్నారు యవనస్తుల గురించి. ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ద్వారా మన దేశాన్ని స్వస్థపరచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. రెండవది, వీ షుడ్ పే ఆల్ ద ట్యాక్సెస్. రెండవది, భారతదేశ పౌరులుగా మనం మన దేశంలో చేయాల్సిన రెండవ బాధ్యత ఏంటంటే పన్నులు చెల్లించాలి. చెప్పండి, ఏం చెల్లించాలి? పన్నులు చెల్లించాలి కదండి. ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ట్యాక్స్ చెల్లించాలి కదండి. ఆదాయపు పన్ను, తర్వాత కరెంటు పన్ను, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ఈ ట్యాక్స్లన్నీ కదండి. ఇవి మనం చెల్లిస్తేనే కదా మన దేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళేది. కొంతమంది అవి కట్టరు, ఎందుకో తెలియదు. అలాంటివి దేవునికి అవిధేయకరమైన పనులు. పన్నులు చెల్లించాలి కదండి. అవి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు చాలు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి భయపడతారు, కరెంటు బిల్లు కట్టడానికి భయపడతారు, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కదండి. ఈ ట్యాక్స్లు ఇవి కడితేనే కదా మన దేశం అభివృద్ధి పదంలో ముందుకు నడిచేది. ఇవి కడితేనే కదా మన దేశం ఆదాయంగా విస్తరించబడేది, దీవించబడేది. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లి. యేసు ప్రభువారు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా మరి పన్నులు చెల్లించాడు. పన్ను వసూలు చేసే వాళ్ళు ఒకసారి వచ్చి, మీ బోధకుడు పన్ను వసూలు చేయడంటే యేసు ప్రభువారు పేతురుని పిలిచి, నువ్వు వెళ్ళి గాలం వేసి ఒక చేప దొరికిద్ది, ఆ చేప నోట్లో ఏముంటుంది? ఒక షెకేల్ ఉంటుంది, నీకు ఒకటి నాకు ఒకటి, నీకు సగం నాకు సగం కట్టు పేతురు. కాబట్టి కైసరివి కైసరికి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలని ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వీ షుడ్ పే ట్యాక్సెస్ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ కదండి. మన దేశం యొక్క అభివృద్ధి కొరకై మనం పన్నులు చెల్లించాలి. పన్నులు ఎగ్గొట్టకూడదు, మనం అది నేర్చుకోవాలి. పన్నులు చెల్లించాలి. ఒకటి, ప్రార్థన చేయాలి, వి షుడ్ ప్రే. రెండవది, వి షుడ్ పే, పే అంటే మనం చెల్లించాలి, పన్నులు చెల్లించాలి. మనకున్నాయి కదండి, మనకు ఉండాల్సిన పన్నులన్నీ కూడా జాగ్రత్తగా మనం ప్రభుత్వానికి చెల్లించాలి. మూడవ మాట చూడండి, అదే రోమపత్రిక 13:7 ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి. ఎంత చక్కటి మాట. దేశాన్ని మనం పొగడాలంట, దేశాన్ని మనం పొగడాలి. వీ షుడ్ ప్రైజ్ అవర్ కంట్రీ. మన దేశాన్ని మనం పొగడాలి. మూడవ మాట, పొగడాలి. పొగడాలి ఏం చేయాలి చెప్పండి? పొగడాలి. మన దేశం చాలా గొప్పది. ఏ దేశం ఏగినా పెద్దలు ఏమన్నారు? ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం, పొగడరా నీ భూమి భారతిని కదండి. పొగడాలి. దేశాన్ని ఏం చేయాలి? పొగడాలి. we should praise all the leaders and also we should praise all the district elders, all the elders, all the authoritative members. praise, పొగడాలి. వాళ్ళు చేస్తున్న పనిని బట్టి వారిని మనం ఏం చేయాలి చెప్పండి? పొగడాలి, పొగడాలి, పొగడాలి. చాలామంది ఇక్కడ కూర్చొని ఊరకనే వాళ్ళ నోటితో ఏం చేస్తుంటారు? దుర్భాషలు ఆడుతుంటారు. అధికారులను ఏం చేస్తారు చెప్పండి? దుర్భాషలు ఆడతారు. అధికారులను దుర్భాషలు ఆడకూడదు. ఎందుకో చెప్తాను చూడండి, ఒక మాట చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథంలో రాశాడండి జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞాని కదా ఆయన జ్ఞాని కాబట్టి చక్కటి మాట, శ్రేష్టమైన మాట ఒకటి రాశాడు. 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం చదవండి ఎవరైనా.
నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. చూడండి, నీ మనస్సునందైనను రాజును శపించవద్దు. మనం మన దేశ నాయకులను, మన దేశాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పొగడాలి. పొగడాలి, గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? పొగడాలి. పొగడాలి. అమ్మా లైట్లు ఆపేసావా అమ్మ? ఆమె నూరు ఏమన్నారయ్యా? చూడు, ఫ్యాన్లు ఆపేసింది, లైట్లు ఆపి. పొగడాలి. వీ షుడ్ ప్రైజ్. మూడోది ఏం చేయాలి చెప్పండి? ఒకటి, మన దేశాన్ని ఏం చేయాలి? మన దేశం కొరకు ప్రార్థన. వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. రెండవది, వీ షుడ్ పే ఆల్ ద ట్యాక్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశం యొక్క అభివృద్ధి కొరకై మనం పన్నులు చెల్లించాలి. మూడవది, వీ షుడ్ ప్రైజ్. ప్రైజ్ అంటే పొగడాలి. పొగడాలి. భారతదేశం గొప్ప దేశం. భారతదేశం గొప్ప దేశం. మన దేశం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? రాజులు పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయలు సమయంలో ఆ రతనాలు ఎక్కడ పోసారంట? వీధులు, రోడ్ల మీద ఏం పోసి అమ్మారు? రతనాలు కదండి. అందుకని రాయలసీమని ఇప్పుడు కూడా ఏమని పిలుస్తారు? రతనాల సీమ. దానికి ఉంది పేరు. హిస్టరీలో, చరిత్రలో ఉంది. రాయలసీమని ఇప్పుడు రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్న కాలంలో రోడ్ల మీద ముత్యాలు, రతనాలు, జ్యువెల్స్ ఇప్పుడు కొట్లలో పోయి కొనుక్కుంటున్నాం మనం. అవి రోడ్ల మీద పోసి అమ్మారంటండి. ఎంత గొప్ప దేశమో భారతదేశం. అసలు ఎలాంటి భూమి మన భూమి భారతదేశంలో. భారతదేశంలో ఇంకా ఉన్న డెమోక్రసీ, ఆ ప్రజా పరిపాలన విధానం కదండి. వీఆర్ ద డెమోక్రటైజ్డ్ పీపుల్. మనం ప్రజాస్వామ్య ప్రజలం. మనలో తక్కువ వ్యక్తి కూడా ఇప్పుడు చూడండి, ఒక గిరిజన మహిళ భారతదేశానికి ఏమయ్యారు? రాష్ట్రపతి కదండి. ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ, అన్ ఆర్డినరీ ఉమెన్ కదండి. ఒక గిరిజన మహిళ భారతదేశానికి ఎవరు ఆమె చెప్పండి? ఆమె రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాట్ ఏ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. అట్లా భారతదేశంలో మరి అన్నిటికి కూడా ఎంత గొప్ప దేశమో. భిన్నత్వంలే వివిధ సాంప్రదాయాలు, ఎన్నో కల్చర్స్, వివిధ భాషలు. ఆంధ్ర దాటిపోతే తెలంగాణ వాళ్ళది ఒక యాస కదండి. తెలంగాణ దాటి అడిపోతే ఒరిస్సా, మహారాష్ట్ర వాళ్ళది హిందీ కదా. అట్లా ఒక్కొక్క ప్రాంతం వెళ్తే వాళ్ళది ఒరిస్సా. కర్ణాటకలో వాళ్ళదొక భాష కదండి. చెన్నై వెళ్తే తమిళనాడు అంతా తమిళ్. అట్లా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, వివిధ భాషలు, వివిధ సాంప్రదాయాలు, వివిధ జాతుల ప్రజలు. ఎంత గొప్ప దేశం. అసలు ఎక్కడికో పోయి చాలామంది మేము అక్కడ సెటిల్ అయ్యాం, ఇక్కడ సెటిల్ అయ్యామని ఏదేదో గొప్పలు చెబుతారు. కానీ అసలు భారతదేశం ఎంత గొప్ప దేశం. ఎంత గొప్ప దేశం. ఎంత గొప్ప దేశం. దేవుడు దేశాన్ని, మన దేశాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న కళలు, విభిన్న జాతి ప్రజలు కదండి, విభిన్న భాషలు. ఇలాంటి గొప్ప కదండి సుసంపన్నమైన, బహువిధమైన కదా నా దేశ వారసత్వ సంపద ప్లెడ్జ్లో పిల్లలు చెప్తారు, ప్రతిజ్ఞలో. ఇలాంటి ఇంత గొప్ప దేశాన్ని బట్టి మనం ఏం చేయాలి? పొగడాలి. దేశాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏందిరా ఇక్కడ పుట్టాను అనుకోకూడదు. ఎప్పుడు భారతదేశం పుట్టినందుకు మనకి దేవుడు ఎంత గొప్ప ఆదికి. కొన్నిసార్లు మనం రోడ్డు మీద పోస్తే పక్కన ఉమ్మొస్తే ఏం చేస్తాం కదా, వాస్తవంగా ఇవ్వకూడదు. కానీ అంత ఫ్రీడమ్ ఉంది మన దేశంలో. వేరే దేశంలో అయితే వెంటనే ఏం చేస్తారు, కొన్ని దేశాల్లో అది పట్టించుకొని వెంటనే కేసేస్తారు, పెనాల్టీ ట్యాక్స్ వేస్తారు. కానీ మనకి అన్ని విషయాల్లో ఫ్రీడమ్ ఎక్కువగా, స్వాతంత్రం ఎక్కువగా ఉన్న దేశం అన్ని విషయాల్లో. కాబట్టి ఇంత గొప్ప దేశాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి, దేశాన్ని పొగడాలి. ఆఖరిగా వీ షుడ్ పర్సుయేడ్ అనే మాట గుర్తుపెట్టుకోండి. ప్రభావితం చేయాలి.
దేశంలో మనం ఉన్నందుకై ఈ దేశాన్ని మనం ఏం చేయాలి తెలుసా? భారతదేశ పౌరులంగా ప్రభావితం చేయాలి. ఇన్స్పిరేషన్గా ఉండాలి మనం ఇతరులకు. ఈ దేశంలో మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఇన్స్పిరేషన్గా, ప్రభావితం అయ్యేటట్టుగా, ఇతరులు కూడా మనల్ని చూసి ప్రభావితం అయ్యేటట్టుగా. వీ హ్యావ్ టు ఇన్స్పైర్ అదర్ పీపుల్. ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి మనం. ఇతరులు కూడా అబ్బా వీళ్ళకుందిరా దేశభక్తి, వీళ్ళకుందిరా కదండి. పేట్రియాటిజం అంటారు ఇంగ్లీష్లో, గొప్ప మాట అది. పేట్రియాటిజం అంటే దేశభక్తి. ఎస్తేరులో ఆ దేశభక్తి ఉంది, నెహెమ్యాలో ఆ దేశభక్తి ఉంది కదండి. వాళ్ళు వాళ్ళ దేశము కొరకు, వాళ్ళ ప్రజల కొరకు వాళ్ళు పోరాడారు, వాళ్ళు ప్రార్థన చేశారు, పట్టుదలతో దేవుని కాడ అన్నీ సాధించుకున్నారు వాళ్ళు. అది పర్స్యూడ్ అంటే ప్రభావితం. ఇతరులు కూడా ప్రభావితం అయ్యేటట్టుగా భారతదేశం కొరకు మనం బ్రతకాలి, ప్రభావితం చేయాలి. ప్రభావితం చేస్తున్నావా? ఏ విషయాల్లో ప్రభావితం చేస్తాం? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న పేపర్లో రాశారు, భారతదేశానికి పోయినసారి ఒలింపిక్స్లో 7 మెడల్స్ వచ్చినాయి. ఎన్ని మెడల్స్ వచ్చినాయి? 7 మెడల్స్ వచ్చినాయి. ఈసారి 6 వచ్చినాయి. ఒక్క స్వర్ణ పతకం సంపాదించలే. పేపర్లో భలే అంటే కాలమ్స్ చాలా పేపర్స్లో రాశారు. నాకు కూడా అది చాలా బాధ కలిగించింది. ఇంత గొప్ప దేశం, చిన్న దేశాలు గోల్డ్ మెడల్ సాధించాయి. చిన్న దేశాలు. టాంజానియా ఎక్కడో భారత మన వరల్డ్ మ్యాప్లో చిన్న దేశాలు స్వర్ణ పతకాలు సాధించి ఆ దేశం యొక్క పేరు చెప్పుకునేటట్టు చేస్తే, ఇంత గొప్ప దేశం, ఇన్ని కోట్ల మంది ప్రజలు గల మన భారతదేశంలో ప్రార్థన చేద్దాం. మరి మంచిగా క్రీడా స్ఫూర్తి కలిగిన మంచి నాయకులు రావాలి. దాంట్లో ఎటువంటి రాజకీయ కోణంలో చూడకుండా, మరి లేకపోతే ఒక కుల కోణంలో చూడకుండా, ఎవరికాడ సామర్థ్యం ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసే మంచి సెలెక్టర్స్ లేవాలి. దేశాన్ని ఇంత గౌరవ పదంలో నిలబెట్టే నాయకులు లేవాలి కదండి. కొన్నిసార్లు మనం చూస్తాం, మా కులం వాళ్ళకు ఆ కులం తీసుకురావటం, రాజకీయంగా కూడా వాటిని చేయటం, అలాంటివన్నీ రూపుమాపి రాబోయే ఒలింపిక్స్లో, మరి నెక్స్ట్ అమెరికాలో జరగబోతున్నాయి 2028లో, దానికి ఈసారి నుంచే భారతదేశం ఒక ప్రతిష్టగా తీసుకొని చాలా బాధ్యతగా తీసుకొని చక్కగా సామర్థ్యం కలిగి, పోరాట పటిమ కలిగి, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కటి మంచి నాయకులు, మంచి రన్నర్స్ని, క్రీడాస్ఫూర్తి బాగా మరి ప్రావీణ్యత, నిపుణత కలిగిన మంచి స్పోర్ట్స్ మెన్స్ని మరి దేవుడు లేవనెత్తినట్లుగా ప్రార్థన చేద్దాం. అన్ని రంగాల్లో దేవుడు మన దేశాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. కాబట్టి భారతదేశ పౌరులంగా మన బాధ్యతలు 4 విషయాలు మనం గ్రహించాం. ఏం చేయాలి? మొట్టమొదట దేశం కొరకు ప్రార్థన చేయాలి. వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. రెండవది ఏం చేయాలి? దేశ అభివృద్ధి కొరకై పన్నులు చెల్లించాలి. వీ షుడ్ పే ఆల్ ద ట్యాక్సెస్. మూడవది వీ షుడ్ ప్రైజ్. మన దేశాన్ని మనం ఏం చేయాలి? పొగడాలి, అంతేగాని కించపరచకూడదు, మాట్లాడకూడదు, తగ్గించకూడదు. దేశం యొక్క గౌరవాన్ని ఎక్కడ మనం తగ్గించకూడదు. నాలుగోది పర్సుయేడ్, ప్రభావితం చేయాలి. మనం ఇతరులకు ప్రభావితకరంగా ఉంటూ మన దేశం యొక్క అభివృద్ధి కొరకై మనం పాటుపడి ప్రభావితం చేసేవారుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడటి కృప ఈ రాత్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన అమూల్యమైన సందేశం, స్వాతంత్ర దినోత్సవం సందేశం మనం విన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రేపు ఒక వారం నుంచి జరుగుతూ ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో. కానీ దగ్గరకు వచ్చేసాం. రేపు మరి న్యూఢిల్లీలో, మన దేశ రాజధానిలో, అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఆఫీసుల్లో, అన్ని ప్రధాన పట్టణాల్లో, అన్ని సంఘాల్లో, చర్చెస్లో కూడా, మన చర్చిలో కూడా రేపు ఉదయం 7:30కే ఉంది. కాబట్టి అందరు రండి. ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది, జాతీయ జెండా ఆవిష్కరణ,
జాతీయ గీతం పాడుకుంటా మరికొన్ని విషయాలు మన బాధ్యతలు రేపు కూడా నేను జ్ఞాపకం చేస్తాను ప్రార్థనాపూర్వకంగా. కాబట్టి అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మరి ఈ వేడుకలు ఎక్కడ అవాంతరాలు అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా దేశం చుట్టూ దేవుడు కంచె వేసి క్షేమాన్ని దయచేసి చక్కగా కార్యక్రమాలు జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు భారతదేశాన్ని ఆశీర్వదించునుగాక. ఇంకా దీవెనకరమైనటువంటి దినాల్లో దేవుడు మన దేశాన్ని నడిపించునుగాక. నాయకులందరి మీద ఆత్మను కుమ్మరించి వారి ద్వారా మంచి ప్రజా పరిపాలన దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.